అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు ఈరోజు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఈషతో నష్టం చేయడానికి మాత్రం ప్రయత్నిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. అన్ని అడ్డంకులు కూడా తొలగించబడతాయి. ఈరోజు మీకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి, నష్టాలను అధిగమించడానికి వసకొమ్ము అనేటటువంటి మూలికను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ వసకొమ్ము అనేటటువంటి మూలికను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజించడం ద్వారా, ఆ మూలికను ఇంటి ముందు కుమ్మానికి వేలాడతీయడం ద్వారా మీకున్నటువంటి నెగిటివిటీ తొలగించబడుతుంది. అంతా శుభప్రదంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇక కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అసంతృప్తి కూడా తొలగించబడుతుంది. ఈరోజు మీకు మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఈరోజు మీకు ప్రయోజనకరమైన స్థానం సంపాదించుకోగలుగుతారు. మీకు విజయం కూడా సాధిస్తారు. జీవిత భాగస్వామి కూడా ఒత్తిడి నుండి బయటకు రాగలుగుతారు. మతపరమైన పనులకు వెళ్ళే అవకాశం పొందుతారు. ప్రియమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. సాయంత్రం పూట మీకు ఆదాయం అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని కూడా వేగవంతమవుతుంది. పథకాలు కూడా మరి విజయం సాధిస్తాయి. కొత్త రచనలు కూడా చేయబడతాయి. ఇక కొంతమంది ప్రముఖులను కలుసుకుంటారు. ఇక మీకు ఉన్నటువంటి అంతరాయాలు అయితే ఈరోజు మరి అంతరాయాలు లేకుండా పనులు పూర్తయిపోతాయి. ఇంటి పెద్దల సహాయం అందుతుంది. మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. ఇక కొన్ని వేడుకలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులు, బంధువులతో సంతోషకరమైన సమావేశం అయితే కనిపిస్తుంది. ప్రణాళికలను అమలు చేయడంలో ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. యువత ప్రయోజనం కోసం తప్పు మార్గంలో వెళ్లకుండా ఉండాలి. మెరిట్ మరియు సామర్థ్యాన్ని కొనసాగించాలి. సానుకూల సామాజిక కార్యకలాపాలకు దోహదం చేస్తారు. సామర్థ్యాన్ని నిరూపించడానికి మీకు అవకాశం లభిస్తుంది. పిల్లల విద్య లేదా వృత్తికి సంబంధించిన ముఖ్యమైన పని రోజు మరి పరిష్కరించవచ్చు. పిల్లల కార్యకలాపాల్లో అనుబంధాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత వాతావరణం కారణంగా మీకు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ప్రయాణం హానికరం. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది విద్యార్థులు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రజల అధికారుల నుండి ఈరోజు భయపడుతూ ఉంటారు. ఆహారం విషయంలో దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త అనుభవాలను పొందాలనేటటువంటి భయం కొంత ఉంటుంది. కానీ మీకు సామర్థ్యం కూడా ఉంది. పెద్ద లక్ష్యాలను ఈరోజు పొందుతారు. విజయం సాధిస్తారు. ఆలోచనల సానుకూలత వచ్చే వరకు కొత్త బాధ్యతలను ఈరోజు అంగీకరించకూడదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండండి. మంచి జరుగుతుంది. లక్కీ సంఖ్య 28. లక్కీ కలర్ అయితే 0. ఇక పరిహారంలో చూసినట్లయితే కనుక ఈరోజు మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మరియు పసుపు రంగు దుస్తులను దానం చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.